హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే ఇంకా మార్నింగ్ నుంచి డ్యూటీకి వెళ్ళాను కదండి. ఇప్పుడు చూడండి, చూపిస్తాను మీకు. వర్షం ఇంకా కొంచెం కొంచెం పడుతూనే ఉంది. చూడండి, సన్న చిన్న వచ్చేసి 5:10 అయింది. చిట్టి ట్యూషన్ నుంచి స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాడు. వెంటనే ట్యూషన్ పరిగెత్తుకొని మళ్ళీ డ్యూటీకి అయితే వస్తున్నా. ఇంకా హర్ష అయితే ఇంకా కాలేజ్ నుంచి రాలేదు. వర్షం వస్తుంది అనేసి ఆపడానికి, నా డ్యూటీ ఆపడానికి లేదు, పిల్లలు ట్యూషన్ ఆపడానికి లేదు. ఇంకా వర్షంలోనే పరిగెత్తుకొని పోయేసి ట్యూషన్లో వదిలే వస్తున్నా. సో ఇంటికాడ నుంచి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది ట్యూషన్ దగ్గరికి. ఇంకా గొడుగు అయితే గొడుగు పట్టుకోలేడు కాబట్టి ఇంకా అలాగే తీసుకెళ్ళి కొంచెం లైట్గా నానిపోయినాను. చూడండి, చున్నీ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఆల్మోస్ట్ కొంచెం కొంచెం నానిపోయాను. డ్యూటీ టైం అయిపోయింది, మళ్ళీ వస్తున్నా. ఇంకా లేట్గా వచ్చినాను అనుకో, మళ్ళీ పోవడం ఇంకా లేట్ అయిపోతుంది. సో అది ప్రాబ్లం అనమాట. బెంగళూరులో వర్షం పిలిస్తే పలుకుతుంది, విలేజ్లో మాత్రం కూడా వర్షం రాదు. సో అక్కడ జనాలు, రైతులు బాగుపడతారు కదా, అందుకోసం. రైతులు ఎంత బాధపడుతుంటారు వ్యవసాయాలు చేసుకుంటూ. సో అలాంటి ప్లేసుల్లో వర్షం పడితే బాగుంటుంటే పడుతుంది, ఇంకా పడాలన్న దగ్గర మాత్రం వర్షం పడదు. ఏం చేస్తావు? అబ్బబ్బబ్బా, నిజంగా సిటీలలో గాడీలు రోడ్డు పైన స్లిప్ అయిపోతాయి, చాలా కష్టంగా ఉంటుంది అసలు. ఓకే ఫ్రెండ్స్, డ్యూటీ దగ్గరికి అయితే వచ్చేసిన. బాయ్, ఉంటా మరి. ఇక్కడ చూసారా, 5 గంటలకు వచ్చాను. ఇప్పుడు టైం 7:15 అవుతుంది. 5 గంటల నుంచి 7:15 వరకు ఇక్కడే టైం సరిపోయింది. చిట్టికి ట్యూషన్ అయితే అయిపోయింటుంది, బయట వెయిట్ చేస్తూ ఉంటాడు నా కోసం. ఇంకా టైం అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ పైన పోయి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఇంట్లో పని చూసుకోవాలి. ఇంత బిజీ ఉంటుంది నాకు. సో ఇందుకే సక్రంగా వీడియోస్ పెట్టలేను. మొగ్గు వీడియో లాగా అయిపోయింది. ఇక్కడ అపార్ట్మెంట్లో కాబట్టి లైట్లు ఉన్నాయి. మామూలుగా ఇంకా బయట రోడ్డు మీద అలాంటి టైము అందరూ వాకింగ్ చేస్తున్నారు, పిల్లలు పెద్దలందరూ. ఓకేండి, బాయ్. ఎంత మబ్బు అయిపోయిందా. మొత్తం అపార్ట్మెంట్లో లైట్లు వేసి పెట్టేశారు చూడండి. చూడడానికి ఎంత అందంగా ఉంది అపార్ట్మెంట్.